ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు చేసుకుందాము. 15 రోజులు నిలువ ఉంటుందండి. ఈ కొబ్బరి లడ్డు మనము ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మన కొబ్బరి చాలా నిలువ ఉంటుంది కదండి. అలా నిలువున్న కొబ్బరిని వేస్ట్ చేసుకోకుండా ఇలా కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా కొలతలతో కొబ్బరి లడ్డు చూపిస్తానండి. నేను చెప్పే కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్డు వస్తుంది. ఈరోజు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాము. 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లము, ఎంతైతే కొబ్బరి తీసుకున్నామో అంతే బెల్లం తీసుకున్నాము, 1 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి, కొంచెం వాటర్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. మనము చిన్న ముక్కలుగా చేసుకునే బెల్లాన్ని కడాయిలో వేసుకుందాం. బెల్లం వేసుకున్నాక 2 స్పూన్లు వాటర్ వేసుకుందాము. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని బాగా కరిగించుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి, లేదంటే తొందరగా పాకం వచ్చేస్తుంది. బెల్లంలో చాలా డస్ట్ ఉంటుందండి, అందుకని బెల్లం కరిగిన తర్వాత ఖచ్చితంగా వడకట్టుకోవాలి. చూడండి, బెల్లం ఉంటలు లేకుండా బాగా కరిగిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని వడగట్టుకుందాం. చూడండి, బెల్లాన్ని ఇలా స్ట్రైనర్తో బాగా వడకట్టుకోవాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చింది. లోపల పక్క చిన్న చిన్న రాళ్ళు డస్ట్ అంతా ఉంటుందండి, అందుకని ఖచ్చితంగా బెల్లాన్ని ఇలా వడకట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ కడుక్కొని స్టవ్ మీద పెట్టుకుందాము. చూడండి, బౌల్ని మనం వాష్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మనం వడకట్టి పెట్టుకున్న బెల్లం మిశ్రమం ఉంది కదా, ఇది వేసుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం బాగా ఉడుకుతుంది. కొంచెం చేతిలోకి తీసుకొని చూద్దాము. ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే చూడండి, ఇలా కొంచెం బంకగా వచ్చిందంటే ఇప్పుడు కొబ్బరిని యాడ్ చేసుకుందాము. చూడండి, బెల్లం కలర్ మారింది, ఒక తీగ పాకం వచ్చింది కదా. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాం. కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ కొబ్బరి అంతా బెల్లం పాకం బాగా పీల్చుకోవాలండి. ఒక 5 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ప్యాన్కి అంటుకోకుండా ఎంత బాగా సపరేట్ అవుతా ఉందో. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం కొబ్బరి ఉంటని తీసుకొని ఇలా ఇలా అన్నట్లయితే చూడండి, ఇలా బాల్గా రావాలి. ఇలా బాల్గా వస్తే మనకి కొబ్బరి పాకం బాగా కుదిరినట్టు. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం, 1 స్పూన్. ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాం. కొబ్బరి మిశ్రమం తొందరగా చల్లారడానికి ఒక ప్లేట్లోకి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకుందాము. కొబ్బరి మిశ్రమాన్ని మనం ఇలా పరుచుకున్నాం కదా, గోరువెచ్చగా అయిందండి. కొబ్బరి మిశ్రమం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి ఇలా కొంచెం నెయ్యిని రాసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇలాగా ప్రతిసారి ఒకే కొలత మిశ్రమాన్ని తీసుకొని ఇలా బాల్స్గా చుట్టుకోవాలి. ఇలాగా పూర్తి మిశ్రమాన్ని చేసుకుందాం. చూడండి, అన్ని కొబ్బరి లడ్డూలు చుట్టి పెట్టుకున్నాము. కొంచెం బాగా కనిపించడానికి కొబ్బరి పొడి వేస్తున్నాను. ఫైనల్గా టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.